మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఈరోజు సమావేశానికి విచ్చేసిన మన పాత్రికేయ మిత్రులకి, మన మైనార్టీ పరంగా విచ్చేసిన మన మైనార్టీల పెద్దలకి, ఈ సమావేశానికి ఈరోజు అందరూ ఏకమై ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమంటే, మొన్న ఈ మధ్యలో ఒక న్యూస్ అనేది మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది. చాలామంది కూడా వైరల్ అయింది, చూసింటారు. ముఖ్యంగా ఏమంటే, ఒక పార్టీకి చెందిన నాయకుడు సౌదీ రౌఫ్ గారు మరియు ఆధుని ఎమ్మెల్యే అయిన మన పార్థసారథి గారికి మధ్యలో ఒక అమౌంట్ విషయంలో చర్చకి తెరతీసింది. ఆ విషయంలో ఏమన్నా ఉంది కానీ, మన ఎమ్మెల్యే పార్థసారథి గారు బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ బీయింగ్ ఏ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఫర్ ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ అండ్ ఇన్ ఏ రెస్పెక్టెడ్ పొజిషన్, ఆయన ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఏదైనా కానీ అమౌంట్ విషయం వాళ్ళు మాట్లాడుకొని చర్చించుకోకుండా బహిరంగంగా జామియా మస్జిద్ విషయంలో ఆయన రౌఫ్ గారు కబ్జా చేసినారు. కబ్జా చేసి ముస్లిం మైనారిటీస్కి అంత అన్యాయం చేస్తున్నారు. ఆయన వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ కూడా కబ్జా చేసినారని చెప్తున్నారు. ఈ విషయంలో ఎట్లుందంటే విషయం, ఈ మాస్క్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ. ఒకరిది కాదు, చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది మాస్క్కి, కమ్యూనిటీకి. సౌదీ రౌఫ్ గారు ఈజ్ బీయింగ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. దెన్ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు ఆయనకి. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎందుకు కంటిన్యూ అవుతున్నారంటే, ఇన్ హిజ్ ప్లేస్ చాలామంది ఎవరైతే ట్రస్టీస్ ఉంటారో, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డెడ్. చాలామంది దాంట్లో ముగ్గురేందో చనిపోయినారు. తర్వాత ఎవరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత కేసెస్ జరుగుతున్నాయి, ఎవరైనా ఉండాలా హ్యాండిల్ చేయడానికి అని చెప్పేసి, విత్ ద పర్మిషన్ ఆఫ్ ఎవరైతే ఇక్కడ ముఖ్యస్థులు ఉన్నారో, ఎవరైతే కమ్యూనిటీ ఎల్డర్స్ ఇక్కడ సమావేశానికి హాజరైనారో, ఎవరైతే ఇంకా చాలా కమ్యూనిటీ పెద్ద మనుషులు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ హాజరు కాలేకపోయినారో వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల, వాళ్ళందరి పర్మిషన్తోనే అక్కడ ఆయన్ని, రౌఫ్ గారిని కూర్చోపెట్టడం జరిగింది. ఈజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ అ సొసైటీ. మీరు మీది చూసుకోకుండా ఒక మస్జిద్ని తీసుకొని వచ్చి కబ్జా చేసినారు అని చెప్తున్నారు. మనం దీంట్లో డీప్గా వెళ్తే, మీరు ఏమన్నా ఉంటే ఆయన మీద డైరెక్ట్గా మాట్లాడాలా, డైరెక్ట్గా కామెంట్ చేయాలా. అటువంటి విషయంలో మేము కామెంట్ చేయము, మాకు అవసరం కూడా లేదు. బట్ మీ రాజకీయానికి మన యొక్క జామియా మసీద్ని వాడుకొని మీరు మా సెంటిమెంట్స్ని మీరు హర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీ మీడియా ముఖంగా మేము తెలుపుతున్నాము. ఎందుకంటే చాలామంది వచ్చినారు మన దగ్గర, కన్సల్ట్ అయినారు. ఏంటన్నా ఇది అసలు ఏం సంబంధము, మస్జిద్కి వీళ్ళ రాజకీయాలకి మనకేం సంబంధము, ఆయన బిల్డింగ్కి, ఆయన లావాదేవీలకి, బిల్డింగ్కి, మస్జిద్కి ఏం సంబంధం అని అడుగుతున్నారు. మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఈ మీడియాకు వచ్చే కంటే ముందు మొన్న కూడా చూసినాము, పండగ రోజులు మీరు అందరు కలిసి తిరిగినారు. అప్పుడు ఆ విషయం మీకు తెలియదా? ఆయన ఎటువంటి మనిషి అంటే మీకు తెలియదా? ఈ మీడియా ముఖం ద్వారా మేము చెప్పుకునేదేమంటే, వక్ఫ్ బోర్డ్ ఆస్తి అనేది కాదు ఇది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద పబ్లిక్ ఆఫ్ అదోని. మీరు మిస్టేక్ చేసుకుంటున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి
ఎప్పుడు సిద్ది మసూద్ ఖాన్ గారు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేపించినారు అప్పటి నుండి కూడా అదోని మైనార్టీస్ చేతిలోనే ఉంది. ఇది ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల ద్వారా ట్రస్టీస్ ఎవరైతే అవుతారో ఎన్నుకోబడతారు. ఈ మధ్యలో మేనేజ్మెంట్ విషయంలో ఈ కేసు మాస్క్ విషయంలో కేసు వచ్చేసి వఫ్లో హైకోర్టు ట్రిబ్యునల్లో ఉంది. అంతేగాని దిస్ ప్రాపర్టీ డస్ నాట్ బిలాంగ్ టు వఫ్. వఫ్ ప్రాపర్టీ ఎవరు కబ్జా చేస్తున్నారు, ఏం కబ్జా చేస్తున్నారంటే మాకు చెప్పదండి. వఫ్ యాక్ట్ తెచ్చిందే మీ పార్టీ, వఫ్ బిల్ తెచ్చిందే మీ పార్టీ. ఇక్కడ ఏమంటే అందరు రాజకీయ పార్టీలు అందరు కలిసి కూర్చున్నాం కాబట్టి, ఒక కమ్యూనిటీ సమావేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడేది ఉంటే వఫ్ బిల్ మీద మాట్లాడండి సార్. మీరు వఫ్ బిల్ మీద మాట్లాడండి. మీరు అంత ముస్లిమ్స్ గురించి మీకు ఇదేమైనా ఉంటే మీరు ఇంకొకసారి నేను చెప్పేదేమంటే, ఒక రిక్వెస్ట్ అనుకుంటారా, ఒక వేరే విధంగా అనుకుంటారా, ఏ విధంగా అనుకున్నా కూడా ఇంకొకసారి ముస్లిమ్స్ విషయంలో కానీ మైనారిటీస్ విషయంలో కానీ ఇలాగా మాస్క్ తీసుకొని వచ్చేసి దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి, మీరు లాభం సమకూర్చుకోవాలని చెప్పేసి చేస్తే ఇక్కడ ఉన్న అదోని ముస్లిం మైనారిటీస్లు వచ్చే ఎన్నికల్లో అనుకుంటారా, ఏ విధంగానే అనుకుంటారా, బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మైనారిటీస్ విషయంలో ఎవరైనా మనం మాట్లాడితే కూడా మొన్న కూడా చూసినారు, ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది బడ్జెట్ విషయంలో కూడా. ఎవడైనా మైనారిటీస్ విషయంలో మీకు ప్రశ్నిస్తే వెరీ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఏదో ఒక ఇద్దరు మైనారిటీస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మీరు వెళ్ళి నా మిత్రుడు, నా ఫ్రెండ్, మేరా భాయ్ అంటారు. అటు చేసింది ఏంలా, మీరు మైనారిటీస్కి ఉత్త మాటలే చెప్తున్నారు. మీరు మళ్ళీ మీరు కూడా రేపు చూస్తారు, ప్రజలు కూడా. ఈ విషయం మైనారిటీస్ విషయమే కాదు, రేపు పొద్దున వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి ఇబ్బంది రావచ్చు. నేను చెప్పేది ఒకటే, ఇంకా మున్సిపాలిటీ విషయంకి వస్తే సింపుల్గా నేను చెప్పేది అంటే, ఇంకా మున్సిపాలిటీ కాంప్లెక్స్ కట్టేవి పెండింగ్ ఉన్నాయి, రోడ్ వైడింగ్ ప్లాన్స్ పెండింగ్ ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ విషయంలో మీరు కన్సిడర్ చేసి మీరు ఏం చేసుకోండి. ఇంకొకసారి మైనారిటీస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడితే దీని మీద మేము కూడా డిఫేమేషన్ వేస్తామని చెప్పేసి మీడియా ముఖం ద్వారా మీకు తెలుసుకుంటాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటాయి?